బుడిగి 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 అత్తగారి ఎత్తిన డబేడబే నీళ్లు పోసేసరికి ఆ అత్తగారు కాస్త కైలాసానికి పెట్టేశారన్నమాట. ఇదేంటమ్మా మీ అత్తగారిని ఇలాగా కైలాసానికి పంపించాలి, అందరూ వచ్చి ఊర్లో వాళ్ళంతా నాకేం తెలుసు అమ్మగారు ఇలా చెప్పారు, నేను అలాగే చేశాను. కనుక ఎప్పుడైనా కూడా 4 చుక్కలు అంటే ఏదో 4 చుక్కలు వేయాలి, కానీ 4 డ్రమ్ములు 4 బిందులు ఒకేసారి ఒక నెత్తిన వస్తే పాపం ఊపిరాడికి వాళ్ళు పరమపది ఇచ్చేస్తారనమాట. ఇలాగా ఆ మహారాజుకి 4 చుక్కలు ఈ మంత్రులు జల్లేసరికి ఆయన పిప్పరిల్లు కొని కూర్చుని, ఓ ఆర్యవేశ ప్రముఖులారా, మీరు నాకు ఈ వాసవినిచ్చి 54వ భార్యగా వివాహం చేస్తే సరే సరే, లేదంటే ఇదిగో అంటూ తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గంలో తీసుకొని కత్తిని తీసుకొని మిమ్మల్ని అందరినీ సంహరించైనా సరే నేను ఈ వాసవిని తీసుకొని గంధర్వ వివాహమే చేసుకుంటాను అని భయపడిస్తున్నాను. అప్పుడు ఈ మహారాజు దగ్గర ఉన్న మహామంత్రులంతా వచ్చి, మహారాజా ఇట్రావయ్యా, ఇటు కూర్చోవయ్యా, ఏమిటయ్యా ఇది, అన్నక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం సద్గలోవో భవిష్యత్. అంటే ఎక్కడైనా మీరు పాపం చేస్తే పుణ్యక్షేత్ర దర్శనంతో పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు, అలాంటిది పుణ్యక్షేత్రంలోనే పాపం చేస్తే ఇక భద్రలేవో భవిష్యత్, ఇంకా పాపం ఎలా పోతుందయ్యా మహారాజా, తప్పు కదా. నీవు వాసవిని కోరుకోవడం, ఆల్రెడీ నీకు ఇన్ని 53 భార్యలు ఉన్నారు, 53 సార్లు వివాహమైనటువంటి వాడివి నీవు, ఆర్యవైశ్య కన్య అయిన వాసవి కన్య నీవు కోరుకోవడం తప్పు కదా మహారాజా అంటున్నారు. అప్పుడు ఈ మహారాజు, నీకేం తెలుసు మా పూర్వజన్మ ప్రతి శాపాలు, కనుక నేను అప్పుడైతే నేను వాసవి తప్పించుకుంది, కానీ ఇప్పుడు వాసవి మాత తప్పించుకోలేదు, నా నుంచి ఎలాగైనా సరే నేను వివాహం చేసుకోవాల్సిందే అంటున్నారు. అప్పుడు ఈ ఆర్యవైశ్యులందరూ కూడా అనుకుంటున్నారు, ఇదేంటిది మహారాజు ధామని పడిపోయి ఏదో మెదడు మొద్దుబారి మతి తప్పింది అనుకుంటే మతే కాదు స్పృహ కూడా తప్పిపోయినట్టుంది మహారాజుకి, మన వాసవి కన్యను కోరుకుంటాడేమిటి మహారాజు అంటూ వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్య యువజనుల్ని పంపించి ఆ మహారాజును తెచ్చుకొని వెళ్ళి ఆయనకు కాస్త శాంతించండి అన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరినైనా కోపం తగ్గించాలంటే వాళ్ళని కాక ముఖస్థుతి చేయాలి, కాస్త అంటే పొగడాలి. ఓ మహారాజా నువ్వు ఇంద్రుడవయ్యా, నువ్వు చంద్రుడవయ్యా, ఓ బావా, ఓ మామ అంటూ పొగడాలి. అందుకని ఆర్యవైశ్య యువజనుల్ని ఆర్యవైశ్య సంఘం వారు పంపించేశారు. ఇక వాసవి మాతను మరి ఏ విధంగా ఈయన కోరుకుంటున్నారే ఈయన మహారాజని వీళ్ళంతా ఆర్యవైశ్య సంఘం వాళ్ళంతా ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు అలాగే మీలాగే భక్తులంతా కూడా వెలుగొండకి, ఒకరు విజయనగరం నుంచి, ఒకరు విజయవాడ నుంచి, ఒకరు విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి, బొంబాయి నుంచి, ఇలాగే భక్తులంతా కూడా వచ్చేశారు. వాళ్ళందరూ అంటున్నారు, ఇదేంటయ్యా ఇది మహారాజా ఇలా జరిగిందంటే కృష్ణశ్రేష్ఠ వారు అంటున్నారు, ఓ ఆర్యవైశ్య ప్రముఖులారా, జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే, కనుక మీరు మాకు నీతి న్యాయపరమైన సలహాలు మీరు మాకు ఇస్తే మేము పాటిస్తాం, ఎలా చేయాలని ఒక చర్చ వేశారు. అప్పుడు కొంతమంది అంటున్నారు, ఓ మహారాజా, ఎవరో మన వాసవిని ఏమీ తెలియని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు అయితే మా వాసవిని ఎలా ఇస్తాం, పోవయ్యా పో అని అనొచ్చు, కానీ ఆయన రాజు చక్రవర్తి, ఆయనకే తక్కువయ్యా, ఇచ్చేయండి, వాసవిని ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు. ఇంకోరు అటువైపు నుంచి లేచారు, ఓ మహారాజా, ఆ వచ్చిన వారికి బలగం ఎక్కువ కదా, గదబలం, యుద్ధబలం, భుజబలం, అంత బలం ఉండేటువంటి ఆయనకి మనం వాసవి వద్దు ఇచ్చి పొమ్మంటామా, అందులో మన వైశ్య కులము కంటే కూడా అగ్రజాతిలో ఉన్నటువంటిది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అంటాం కదా, మన వైశ్యుల కంటే అగ్రకులమైన క్షత్రియుల్లో వాళ్ళు ఉన్నారు, కనుక ఆ రాజుకు ఇచ్చి వాసవి చేస్తే వివాహం చేస్తే సరే సరే కదా అని వాళ్ళు అన్నారు. అప్పుడు ఇంకొకరు లేచి, అవునయ్యా మహారాజా, మనకు చక్రవర్తి వచ్చి మన అమ్మాయిని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో మనం బియ్యం కలిస్తే మన గ్రామానికి ఎప్పుడైనా ఇప్పుడు మనకు కూడా అంతే కదండి, ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారంటే ఏం చేస్తాం, అయ్యా మాకు అక్కడ రోడ్లు బాగాలేవు, ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, అక్కడ కరెంటు ప్రాబ్లం ఉంది అంటూ ఇలాంటివన్నీ మనం ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడు చేయించుకుంటాగా, అలాగే మనం కూడా మరి చక్రవర్తులు వచ్చారంటే మనం కూడా రాజ్యాభివృద్ధిని చేసుకోవచ్చు కదా. అంతేకాకుండా పరరాజులు ఎవరైనా మన పైన దండెత్తి వస్తే కూడా మనకు ఈయన సపోర్ట్ ఉంటుంది కదా, మనకి చక్రవర్తి సపోర్ట్, కనుక వాసవినిచ్చి వివాహం చేసేయండి అన్నారు. ఇవన్నీ వింటున్న అటువైపు వారికి కోపం వచ్చింది, ఏమిటి వాసవినిచ్చి బహుభార్యానాథుడు ఆయన, ఆల్రెడీ 53 మంది భార్యలు ఉన్నారు ఆయనకిచ్చి మన వాసవినిచ్చి వివాహం చేయాలా అన్నారు. ఇంకొకరు లేచి, అదేమిటి కృష్ణుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా 8 మంది గోపికలు భార్యలు ఉన్నారు కదా, అష్టభార్యలు ఉన్నారు కదా, మరి అంత మాత్రాన కృష్ణుడు చెడ్డవారా, అలాగే విష్ణువర్ధన మహారాజు కూడా ఆయన గొప్ప మంచి భక్తి తత్పరుడు కనుక వాసవినిచ్చి వివాహం చేసేయండి అన్నారు. ఇవన్నీ చూస్తున్న భాస్కరాచార్యుల వారు కుసుమశ్రేష్ఠితో, ఓ కుసుమశ్రేష్ఠి, ఇంతకీ వాసవి మాత అభిప్రాయం మీరు తెలుసుకున్నారా, కనుక వాసవి అభిప్రాయాన్ని తెలుసుకోండి అనగానే
వాసవి సోదరుడైన విరూపాక్షుని పుష్పశ్రేష్ఠి గారు వాసవి అంతఃపురాన్ని పంపించి వాసవి మాతను పిలిపించేసరికి వాసవి మాత కళ్ళు కళ్ళుమంటూ ఆ అమ్మవారు ఇలా వచ్చి ఇలాగ ఇక్కడ వేదిక నెక్కి ఓ ఆర్యవైశ్య ప్రముఖులారా, ఓ కులబాంధవులారా అంటూ మేఘమే గర్జించినట్లుగా ఆ అమ్మవారు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో మీరందరూ కూడా నా అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నందుకు మీకందరికీ